హలో అండి, ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ టైపు బియ్యం బోండాలు విత్ పల్లీల చట్నీ చేయమన్నారు మా హస్బెండ్. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చాయి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను, వీడియోలో చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల కొద్దిగా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. మా బాబు అయితే సూపర్ మమ్మీ అని చూపించి మరి తింటున్నాడు వీడియోలో. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని ఇందులోకి బియ్యం పిండి అంటే దోశ పిండి తీసుకున్నా నేను. 1 కప్ దాకా దోశ పిండి వేసుకుని 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ దాకా పెరుగు కూడా తీసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇందులోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 1 బిగ్ సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర తురుము వీటన్నిటిని కూడా వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానే ప్రిపేర్ చేసుకోండి. బియ్యం బోండాలు వేసుకోవడానికి పిండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 1 by 1 ఇలా వేసుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా బోండాలు అయితే ప్రిపేర్ అయిపోయింది, టేస్ట్ చూద్దరు రండి అని మా హస్బెండ్ ని పిలిచాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి టేస్ట్ చేసి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది టేస్ట్, అసలు మాటలు లేవు, అద్భుతం, మహా అద్భుతం అని అయితే చెప్పి కాసేపు నన్ను పొగిడారు. ఎవరికైనా కూడా వాళ్ళ హస్బెండ్స్ పొగిడితే చాలా సంతోషం అనిపిస్తుంది కదా, నేను కూడా అంతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడికి రోజు బస్టాండ్ నుంచి 10 రూపీస్కి బోండాలు అయితే ఈవినింగ్ టైంలో తీసుకుని వచ్చేవాళ్ళు. ఈ రోజు నేను ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా హ్యాపీగా తిన్నాం అందరూ కూడా. మా బాబు అయితే సూపర్ మమ్మీ చాలా బాగుంది ఇంకా కావాలని ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా బాబు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు.